హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ దట్ ఈజ్ ధాత్రి. సో ఈరోజు చూస్తున్న రెసిపీ వచ్చేసి పొటాటో ఫ్రైస్ అనమాట. సో ఇదే కొంచెం డిఫరెంట్ మెథడ్. అలా అని చెప్పి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవి అవసరం లేదు. మన ఇంట్లో యూజువల్గా మనకి రెగ్యులర్గా మనం తెచ్చుకునే వెజిటేబుల్స్ ఉంటే సరిపోతుంది. సో నేనైతే దీని గురించి కొత్త ఆలుగడ్డ తీసుకున్నాను. సో అవి బాగుంటాయి అన్నారని చెప్పి అది తీసుకున్నాను అనమాట. సో మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. దాన్ని నీట్గా వాష్ చేసేసి దాన్ని ఇలా క్యూబ్స్ కింద నేను దాన్ని కట్ చేసుకుంటున్నాను. సో ఇవి మీ చాయిస్ని బట్టి క్యూబ్స్ కింద కట్ చేసుకోండి. సో ఇట్లా కట్ చేసుకున్న మొత్తం అన్నిటిని కూడా ఒక బౌల్లో వేసి దానికి సరిపడే వాటర్ దాంట్లో ఫిల్ చేయండి. సో వాటర్ అంటే బాయిల్ అవ్వడానికి ఎంత అవసరమో అంత వాటర్ని అయితే దాంట్లో ఫిల్ చేసుకొని అది అయిన తర్వాత బాయిల్ అయిన తర్వాత దాన్ని ఆల్రెడీ పీల్ తీసేసాం కాబట్టి కాసేపు కొంచెం చల్లారనివ్వండి. చల్లారించిన తర్వాత దాన్ని మనం ఒక్కసారి టాస్ చేసుకుంటే కొంచెం అంటే బేగా చల్లారుతుందని టాస్ చేసుకున్నాను. తర్వాత మన పొటాటో స్మాషర్తో దాన్ని శుభ్రంగా క్రష్ చేసేసేయండి. సో చెయ్యి పెట్టకండి, కాలుతుంది సుమా. నేనేంటి అంటే దాంతో చేస్తున్నాను కాబట్టి అది నాకు ఏది తెలియట్లేదు. సో కొంచెం చల్లారిన తర్వాత దీనికి కావాల్సింది పెప్పర్ అండ్ కార్న్‌ఫ్లోర్ అనమాట. సో పెప్పర్ ఏంటి అంటే మనకి కొంచెం స్పైసీనెస్ని ఒక మంచి అరోమాని ఇస్తుంది. సో దానివల్ల పెప్పర్ అండ్ కొరియాండర్ లీవ్స్ కూడా స్మాల్గా చాప్ చేసి పెట్టుకున్నాను, దాన్ని యాడ్ చేస్తున్నాను. ఆ రెండు యాడ్ చేసిన తరువాత అది కార్న్‌ఫ్లోర్ అండి. సో కార్న్‌ఫ్లోర్ ఏంటి అంటే ఒక హాఫ్ కప్ అంటే నియర్లీ ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. క్రంచీనెస్ రావడానికి మాత్రమే కార్న్‌ఫ్లోర్ అనమాట. సో దాన్ని మిక్స్ చేసేసేయండి. మొత్తం అన్నిటిని కూడా వేడిగా ఉంది కాబట్టి నేను స్పూన్ యూజ్ చేస్తాను. కొంచెం చల్లారిన తర్వాత చేతితోటి నీట్గా మనం చపాతీ పిండిని ఎట్లా అయితే కలుపుకుంటామో సాల్ట్ కూడా మీకు తగిన రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకోండి. సో ఇప్పుడు మనం చపాతీ పిండిని ఎట్లా అయితే మనం చేసుకుంటామో అట్లనే మొత్తం ఆ డౌ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోండి. ఇట్లా చేసుకున్న దాన్ని చపాతీ పిండిలా అద్దుకొని దాన్ని మనం ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్స్ ఉంటాయి కదా, సో అట్లా మీకు నచ్చిన షేప్ చేసుకోవచ్చు. బట్ పిల్లలు ఇష్టంగా తినాలి అంటే ఇలా వాళ్ళకి బయట ఫుడ్ బాగా అట్రాక్ట్ అవుతారు కాబట్టి సో ఇట్లా వాళ్ళకి ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా మనం చేస్తే కొంచెం ఇంట్రెస్టింగ్గా తింటారనమాట. సో ఇట్లా చేసుకుని మీ క్వాంటిటీని బట్టి మీరు ఎంత డౌని ప్రిపేర్ చేసుకుంటే సో ఆ డౌ మొత్తాన్ని కూడా ఇట్లా చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సో ఈ ప్రిపేర్ చేసుకున్న వాటిని వన్ బై వన్గా వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచండి. హై ఫ్లేమ్లో అయితే బేగా మాడిపోతుంది, బట్ అంతగా అది లోపల ఉడకదనమాట. సో కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. దానికి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకుంటే అది ఒక మంచి క్రిస్పీ అండ్ క్రంచీ టేస్ట్ని ఇస్తుంది అనమాట. సో అట్లా మీరు మొత్తం ఎంత అయితే చేసుకున్నారో అంత క్వాంటిటీని కూడా ఇట్లానే ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి టిష్యూ పెట్టుకొని తీసుకుంటే మీకు ఏమవుతుంది అంటే ఆ ఆయిల్ అన్నది ఆ టిష్యూకి అబ్జర్వ్ చేసేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు మనకి అది డిస్టర్బెన్స్గా ఉండదన్నమాట. లేదు అంటే ఏమవుతుంది అంటే ఆ ఆయిల్ దానికే ఉండి ఇదే అనే కాదు ఏ డీప్ ఫ్రై ఐటమ్ అయినా కూడా ఆయిల్ అట్లా తగులుతూ ఉంటే కొంతమంది ఇష్టపడరు. సో పిల్లలకి అంటే అది ఇంకా చిరాగ్గా ఉంటుంది వాళ్ళకి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆ టిష్యూ పేపర్ వేసుకొని దాని మీద అది మీరు తీసుకుంటే ఆయిల్ అంతా టిష్యూని అబ్జర్వ్ చేసేస్తుంది. సో ఇట్లా ఈ మొత్తం కూడా మీరు ఎంత క్వాంటిటీ అయితే చేసుకున్నారో దాని అంతటిని కూడా ఇట్లానే ప్రిపేర్ చేసి పెట్టుకోండి. చాలా ఈజీ అండి. అసలు పిల్లల స్నాక్స్ ఇన్ని ఐటమ్స్ చేయొచ్చు అంటే పొటాటో తోటి అసలు అన్నీ ఇన్ని చేయొచ్చా అని అనుకునేలా చేయొచ్చు అన్నమాట. మనం డిఫరెంట్ మెథడ్లో మన ఇంట్లో ఉండే మన వంటగదిలో ఉండే ప్రతి ఒక్క ఐటెంతోని కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనకేమో ఇది తెలియక మనం
బయటకి వెళ్ళి ఫ్రెంచ్ ఫ్రైస్ అని ఇవన్నీ ఆ పేరు పెట్టి ఈ పేరు పెట్టి వందలకి వందలు మనం వాటి మీద డబ్బులు పోస్తాము. అది ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నారో ఏంటో అని కూడా తెలియదు. సో చూసారా, ఇట్లా చేసిన తర్వాత దీన్ని టమాటో సాస్తోని చేసుకుంటే చాలా టేస్టీగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంతవరకు నా వీడియోని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.